అండ్ ఈ చిన్నపిల్లల తల్లుల కష్టాలు మామూలుగా ఉండవు. ఇలా బండెక్కామంటే చాలు పడుకుండి పోతూ ఉంటారు. వీళ్ళు పట్టుకోలేక మనం సతమతం అయిపోతూ ఉంటాం. ఒక్కొక్క టైంలో నడుము నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా! మరి మీలో ఎంతమంది ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో నాకు కమెంట్‌లో కమెంట్ చేసేయండి. ఇక బుధవారం అయితే సింహాచలంలో చందనం వలుపు ఉండడం వల్ల చుట్టూ పోలీసులైతే చుట్టుముట్టేశారు. ఎక్కడికక్కడ పోలీసులైతే చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు పండగ కాబట్టి ఫుల్‌గా లైటింగ్ పెట్టేశారు. ఇంక మేమైతే మా అమ్మాళ్ళ ఇంటికి అలా సాయంత్రం సరదాగా వెళ్ళి వస్తున్నాము. మా బావకి అటు సైడ్ ఏదో పని ఉంది అనేసి మా చెర్రిని తీసుకొని వెళ్తాను అన్నారు. నేను కూడా వస్తాను బావ అనేసి ముగ్గురం కలిసి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని దింపేసి పనంతా అయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చారు. లోపల మా వర్షి ఏమో అమ్మ పానీపూరి తినడానికి తీసుకెళ్ళంటే ఇంక మా చరణ్‌గాడు కూడా స్టార్ట్ చేస్తాడు. అమ్మ వెళ్దాం వెళ్దాం అనేసి. సరే కదా అనేసి పిల్లలిద్దరికీ పానీపూరి తినిపిద్దాం కదా అని వెళ్ళాము. నేను కూడా వాళ్ళతో పాటు పానీపూరి అయితే తిన్నాను. మా వర్షిని మాతో పాటు ఇంటికొచ్చేయమ్మ అంటే రాను నేను ఇక్కడే ఉంటాను అనేసి అన్నది. ఎందుకంటే ఇంటికొస్తే ట్యూషన్‌కి దేవెట్టేస్తానేమో అనేసి దాని బాధ. ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు నేను మా బావ కలిసి అలా షాపింగ్‌కి అయితే వెళ్ళాం. పిల్లలిద్దరికీ ఒక్కొక్క జత బట్టలును అండ్ అలానే మా బావకైతే డ్రెస్సులు కూడా తీసుకున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.